పారిశ్రామిక రంగంలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ను తిరిగి తీసుకురావడానికి దోహదపడేలా నూతన పారిశ్రామిక విధానం ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పారిశ్రామిక ప్రగతిలో దేశంలోని టాప్ 5 రాష్ట్రాలతో పోటీ పడేలా రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. 15% పైగా సమగ్ర అభివృద్ధి రేటు సాధించడమే లక్ష్యంగా తీర్చిదిద్దాలని, ఇదే సమయంలో నీతి ఆయోగ్ ఆలోచనలను పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించారు. త్వరలో అమల్లోకి తీసుకురానున్న నూతన పారిశ్రామిక విధానం 2024-29 రూపకల్పనపై వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. దాని ముసాయిదా గురించి పరిశ్రమల మంత్రి టీజీ భారత్ ఉన్నతాధికారులు వివరించారు. ఇక 2014-19 మధ్య కాలంలో రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం కల్పించిన వివిధ రాయితీలు, మౌలిక సదుపాయాలు, సులభతర వాణిజ్యం వంటి అంశాల్లో దేశంలోనే మొదటి స్థానంలో ఉండేవాళ్లమని, మళ్లీ అలాంటి పరిస్థితులు తీసుకువచ్చి పారిశ్రామికవేత్తలకు నమ్మకం కల్పించే విధంగా నూతన విధానాన్ని తయారు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం 53% ఉత్పత్తులు రా మెటీరియల్స్ కింద రాష్ట్రం నుంచి వెళ్తున్నాయని, వాటికి ఏ విధంగా వాల్యూ ఎడిషన్ ఇవ్వాలో ఆలోచించి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఏ రాష్ట్రానికి లేని విధంగా ఏపీలో అందుబాటులో ఉన్న 10 ఓడరేవులు, 10 విమానాశ్రయాలు, మెరుగైన రోడ్డు రవాణా, లాజిస్టిక్స్ సౌకర్యాలు పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే వారికి ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయని తెలియజేశారు. ఇక గతంలో కర్ణాటకకు వెళ్లిపోయిన హీరో మోటార్స్, ఇక తెలంగాణకు వెళ్లిపోయిన అపోలో టైర్స్ వంటి సంస్థలను ఏపీకి తీసుకొచ్చామని గుర్తు చేశారు. ముఖ్యమైన పాలసీలన్నీ 100 రోజుల్లో తయారు కావాలి అన్నారు. ఇక ఈ నెల 16న పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నట్లు తెలియజేశారు. ఈ నెల 23న మళ్లీ చర్చిద్దామని చెప్పారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి అండగా నిలిచేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చింది. వైసీపీ నేతల పితురీలు కారణంగా ఆగిపోయిన రుణ ప్రణాళిక మళ్లీ తెరమీదకొస్తోంది. శనివారం నుంచి అమరావతి ప్రాంతంలో పర్యటిస్తున్న 4 సభ్యులతో కూడిన ప్రపంచ బ్యాంకు బృందం నిన్న సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసింది. అమరావతి నిర్మాణానికి అందించాల్సిన ఆర్థిక సహాయ సహకారాలపై ముఖ్యమంత్రి వీరితో చర్చించారు. ప్రపంచ బ్యాంకు ఉన్నతాధికారుల బృందం మరోసారి రాష్ట్రానికి వస్తోంది అని, ఆ తర్వాత అమరావతికి రాబోయే రుణంపై ఒక స్పష్టత వస్తోంది అని సిఆర్టీఏ అధికారులు చెప్పారు. ఇక తాజా చర్చల్లో భాగంగా 2050 నాటికి అమరావతి జనాభా 35 లక్షలకు చేరుకుంటుందని, వీరందరికీ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన నిధులను రుణంగా ఇవ్వాలి అని రాష్ట్ర అధికారులు ప్రతిపాదించినట్లు సమాచారం. మొత్తం రాజధానిలో 20% పార్కులు పచ్చదనంతో గ్రీన్ ఏరియాగా తీర్చుతామని, ఇక అమరావతిలోని ప్రతి ఒక్కరూ కాలినడకన పార్కులకు చేరుకునే స్థాయిలో వీటిని అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. అలాగే డ్రైనేజీ, రోడ్ల కనెక్టివిటీ, మంచినీరు, ట్రంక్ ఇన్ఫ్రాలో ఉన్నత ప్రమాణాలతో కూడిన సౌకర్యాలు అందుబాటులో తెచ్చే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. వీటి కోసం భారీగా నిధులు అవసరమైనప్పటికీ మొదటి దశలో 15,000 కోట్లు కావాలని ప్రభుత్వం భావిస్తోంది. అస్తవ్యస్త విధానాలతో గత ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులను భ్రష్టు పట్టించింది అని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. తద్వారా జనంలో నమ్మకం సన్నగిలిందని, మళ్లీ ఆ నమ్మకం కలిగించాలని అధికారులను ఆదేశించారు. నిన్న వెలగపూడి సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ శాఖలో 2014-19 మధ్య అమలు చేసిన ఉత్తమ విధానాలను మళ్లీ ప్రవేశపెట్టాలి అన్నారు. ఇక ప్రభుత్వం తరపున యాప్ రూపొందించి హెల్త్ కార్డు ద్వారా ఆసుపత్రిలో చేరిన వ్యక్తికి సంబంధించిన వివరాలు పొందుపరచాలని చెప్పారు. రోగికి అందించే వైద్య సేవలు, ఎక్విప్మెంట్, ఇచ్చే ఔషధాల వివరాలు కూడా ఉండాలని, ఇలా చేయడం వల్ల ఆసుపత్రి పనితీరు ఎలా ఉందో తెలుస్తోంది అన్నారు. ఇక రాష్ట్రంలో కిడ్నీ బాధితులు ఎంతమంది ఉన్నారో మండలాల వారీగా వివరాలు సేకరించాలని, కిడ్నీ సమస్యకు కారణాలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. కిడ్నీ వ్యాధులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న నీటి సదుపాయం పైన లోతైన అధ్యయనం చేయాలని, గతంలో ఉద్దానంలో పూర్తి స్థాయిలో రీసెర్చ్ చేయడం వల్లే సమస్యను గుర్తించగలిగామని అన్నారు. ఉద్దానంలానే ఇప్పుడు మరికొన్ని ప్రాంతాల్లో కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయని, పేదలకు అందుబాటులో ఉండేలా సిటీ స్కాన్ సేవలను ముందుగా అన్ని జిల్లా కేంద్ర ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని చెప్పారు. అవసరాన్ని బట్టి అంబులెన్స్ల వినియోగాన్ని పెంచాలి. ఆసుపత్రుల్లో రోగులకు అందించే బెడ్షీట్లు కూడా నాణ్యత, శుభ్రంతో ఉండాలి. ప్రజల్లో క్యాన్సర్పై అవగాహన కల్పిస్తే మరణాలను తగ్గించవచ్చు. రాష్ట్రంలో జోన్ల వారీగా సర్వీస్ ప్రొవైడర్ మానిటర్ ఏర్పాటు చేసి ఆసుపత్రుల్లో పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షించాలి. ఇక మెటెక్ జోన్ ద్వారా ఏడాదికి 10,000 కోట్ల టర్నోవర్ జరుగుతోంది. తక్కువ ఖర్చుతో అన్ని రకాల మెడికల్ ఎక్విప్మెంట్ అందిస్తోంది. అయినా దీనిని గత ప్రభుత్వం వినియోగించుకోలేదు. నియోజకవర్గం స్థాయిలో పీపీపీ విధానంలో ఆసుపత్రి ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వమే స్థలం సమకూరుస్తోంది. ప్రభుత్వ పీపీపీ ఆసుపత్రులను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తాం. దేశంలోనే మన ఆసుపత్రుల పనితీరు బెస్ట్ గా ఉండాలి అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
బీసీలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేలా సొంత కాళ్లపై నిలబడేలా ప్రణాళికలు రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ కూటమి సర్కార్ నిర్ణయించింది. దీనికోసం కేంద్ర ప్రభుత్వ పథకాలకు గరిష్ట స్థాయిలో ఉపయోగించుకోవాలని యోచిస్తోంది. బీసీల అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు ఉపకరించేలా కేంద్రం పలు పథకాలు అమలు చేస్తుండటంతో వాటిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎం విశ్వకర్మ యోజన, జాతీయ నైపుణ్య అభివృద్ధి కార్పొరేషన్, ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు తదితర పథకాలను ఉపయోగించుకుని రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆర్థిక సహకారం అందిస్తే ఏటా 5 లక్షల మంది బీసీలకు స్వయం ఉపాధి కల్పించవచ్చు. తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఆదరణ వంటి పథకాలతో బీసీలకు అండగా నిలిచింది. బీసీలనే వెన్నెముకగా భావిస్తూ వారి స్వయం సమృద్ధికి ప్రాధాన్యమిచ్చింది. బీసీలకు వివిధ పథకాల కింద సబ్సిడీ రుణాలిచ్చి స్వయం ఉపాధి యూనిట్లు పెట్టుకునేలా చూస్తూ వచ్చింది. ఇక కానీ వైసీపీ సర్కార్ వచ్చాక స్వయం ఉపాధి పథకాలకు స్వస్తి పలికింది. నవరత్నాల పేరుతో నగదు బదిలీ ద్వారా ఖాతాలో డబ్బులు జమ చేసి చేతులు దులుపుకుంది. దీనివల్ల బీసీలు ఆర్థిక అభివృద్ధి సాధించి దాఖలాలు లేవు. ఇక అటు బీసీలకు నైపుణ్య శిక్షణ, ఇటు స్వయం ఉపాధి కల్పించడంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. వివిధ పథకాల ద్వారా శిక్షణ ఇప్పించడంతో పాటు వడ్డీ రుణాలు లేదా రాయితీతో కూడిన రుణాలు ఇప్పిస్తే వారికి మరింత ప్రయోజనం కలిగించినట్లవుతుంది అని భావిస్తోంది. ఏటా 5 లక్షల మంది బీసీలను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చి పరికరాలు అందించి రుణం ఇప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా ఏటా 500 కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వ నిధులు వినియోగించుకోవచ్చని బీసీ సంక్షేమ శాఖ అధికారులు భావిస్తున్నారు. దీనిపై వివరమైన స్పష్టమైన నోట్ తయారు చేసుకుని రావాలి అని ముఖ్యమంత్రి ఇప్పటికే బీసీ సంక్షేమ శాఖ అధికారులను సూచించినట్లు సమాచారం. అందుబాటులో ఉన్న కేంద్ర పథకాలతో పాటు అవసరమైన నిధులను సమీకరించి బీసీల అభ్యున్నతికి కృషి చేయాలని, ఆ మేరకు ప్రణాళికలు రూపొందించాలని ఇప్పటికే మంత్రి లోకేష్, మంత్రి సవిత అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఇవన్నీ పట్టాలెక్కితే బీసీలకు మహర్దశ పట్టినట్లేనని పలువురు పేర్కొంటున్నారు. ఆర్టీసీలో జోనల్ వ్యవస్థపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడ జోనల్తో పాటు మిగిలిన జోనల్ వ్యవస్థలను కూడా రద్దు చేస్తే దుబారా ఖర్చుకు బ్రేక్ పడే అవకాశం ఉంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఖర్చులను కట్టడి చేసుకోవాల్సి ఉంది. జోనల్ వ్యవస్థను ఎత్తివేస్తే ఈ పథకం ఆర్థిక భారం నుంచి సగానికి సగం బయటపడే అవకాశం ఉంటుంది. ఇక ఆర్టీసీ పునర్విభజనలో ఏ జిల్లాకు ఆ జిల్లా స్థాయిలోనే రీజియన్ స్థాయి పరిపాలన వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ఇలాంటి పలు రీజియన్లను కలిపి ఒక జోన్ కిందకు తీసుకొచ్చి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజమాయిషీలో జోనల్ పాలనా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అయితే రీజియన్ వ్యవస్థ బలోపేతమైన తర్వాత జోన్ అవసరం లేకుండా పోయింది. ఒక్క విజయవాడ జోన్ వల్లే ఏటా ఆర్టీసీకి 10 కోట్లు ఖర్చవుతుంది. మిగిలిన జోన్లను కూడా పరిశీలిస్తే మొత్తంగా 50 కోట్ల మేర నిర్వహణ భారం పడుతోంది. ఆధునిక సాంకేతిక వ్యవస్థ వచ్చిన నేపథ్యంలో రీజియన్ స్థాయిలోనే లావాదేవీలు నడుస్తున్నాయి. ఇక అందుచేత జోనల్ వ్యవస్థ ఆర్టీసీకి ఆర్థిక భారమే తప్ప మరొకటి కాదన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది. ఇది ఉన్నతాధికారులకు పదోన్నతులు కల్పించి కూర్చోపెట్టడానికి తప్ప పెద్దగా ఉపయోగపడటం లేదు. ఇక గతంలో విజయవాడ జోనల్ స్థాయిలో అతిపెద్ద వర్క్షాప్, స్టోర్, అలాగే టైర్స్ వంటివి ఉండేవి. వర్క్షాప్ లో ఒకప్పుడు 1000 మంది కార్మికులు పనిచేసేవారు. హెడ్ ఆఫీస్ నిర్ణయాల కారణంగా జోనల్ వర్క్షాప్ నిర్వీర్యం అయిపోయింది. అక్కడ ప్రస్తుతం 130 మంది లోపే ఉన్నారు. జోనల్ ఈడీలు సొంత నిర్ణయంతో కనీసం మెటీరియల్ కూడా కొనే అవకాశం లేదు. హెడ్ ఆఫీస్ ఈడీలే టెండర్లు పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో జోనల్ వ్యవస్థ రద్దు దిశగా సంస్కరణలు తీసుకురావాలి అన్న డిమాండ్ వినిపిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును బీజేపీ ఏపీ అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి భేటీ అయ్యారు. ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికతో పాటు రాష్ట్ర రాజకీయ అంశాలపై కూడా చర్చించారు. ఇక ఏపీకి కేంద్రం ప్రకటించిన ఆర్థిక అంశాలపై చర్చించారు. ఏపీలో పలు రాజకీయ అభివృద్ధి అంశాలపై జరిగిన చర్చలో ఏపీ బీజేపీ జనరల్ సెక్రటరీ మధుకర్ కూడా పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థి ఎంపికపై కీలకంగా చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేరాదు అని టీడీపీ అధినాయకత్వం నిర్ణయించింది. టీడీపీ కూటమి పక్షాల బలం పరిమితంగా ఉండడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇక జీవీఎంసీ కార్పొరేటర్లు, నర్సీపట్నం, యలమంచిలి మున్సిపల్ కౌన్సిలర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ఇందులో పోటాలుగా ఉన్నారు. వీరిలో 60% పైగా వైసీపీ నుంచి గెలిచిన వారే. పోటీ పడితే గెలిపిస్తామని కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు ముందుకు వచ్చినా అంత ప్రయాసపడి గెలవాల్సిన అవసరం లేదని నాయకత్వం భావించింది. ఒక ఎమ్మెల్సీ సీటు కోసం అంతమందిని ప్రత్యర్థి పార్టీ నుంచి సహకరించాల్సిన అవసరం లేదని, దానివల్ల వచ్చే ప్రయోజనం కూడా లేదని అభిప్రాయపడినట్లు సమాచారం. స్థానిక సంస్థల కోటాలో ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ 3 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. నిన్న ఆయన రిటర్నింగ్ అధికారి విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్కు సమర్పించారు. బలం లేదని తెలుసు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని నిలబెడితే దుశ్చర్య అవుతుంది అని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. మొత్తం 838 ఓట్లలో వైసీపీకి 530 ఓట్లు ఉన్నాయని చెప్పారు. ఇక ఈ కార్యక్రమానికి అరకు ఎంపీ
తనూజ రాణితో పలువురు హాజరయ్యారు. పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి కలెక్టరేట్ ప్రధాన ద్వారం వరకు వచ్చి నాయకులను కలిసి వెళ్లిపోయారు. స్వతంత్ర అభ్యర్థిగా షేక్ సఫీ నామినేషన్ వేశారు. మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత బొత్స సత్యనారాయణ ఆస్తులు 73.14 లక్షలు పెరిగాయి. ఎమ్మెల్సీ స్థానానికి వేసిన నామినేషన్ పత్రాల అఫిడవిట్లో ఆస్తుల వివరాలు వెల్లడించారు. తన పేరిట 11.42 కోట్ల ఆస్తి ఉన్నట్లు పేర్కొన్నారు. తన సతీమణి పేరిట స్థిరాస్తి 4.46 లక్షలు, చరాస్తి 3.92 కోట్లు ఉన్నట్లు చూపించారు. తప్పు చేయని వారు జైల్లో ఉండకూడదు, అలాగే తప్పు చేసిన వారు బయట ఉండకూడదు. చట్టం తన పని తాను చేసుకుపోతోంది అని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం కోటపల్లి బస్టాండ్ వద్ద జైళ్ల శాఖ ఏర్పాటు చేసిన నూతన పెట్రోల్ బంక్, సెంట్రల్ జైలు ఎదురుగా నిర్మించిన ఫ్రిజన్ కేఫ్ బాక్స్ క్రికెట్ గ్రౌండ్ ను ఆమె నిన్న ప్రారంభించారు. సిటీ ఎమ్మెల్యే శ్రీనివాస్ బౌలింగ్ చేయగా హోంమంత్రి కొద్దిసేపు బ్యాటింగ్ చేశారు. సెంట్రల్ జైలు, మహిళా ప్రత్యేక కారాగారాన్ని సందర్శించిన అనంతరం మంత్రి అనిత మాట్లాడారు. ఖైదీల క్షమాభిక్ష జాబితా పరిశీలనలో ఉంది అన్నారు. స్వాతంత్ర దినోత్సవానికి జీవో ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నామని, కుదరకపోతే గాంధీ జయంతికి ఇస్తామని చెప్పారు. ఇక రాష్ట్రంలో ఇప్పటికే 1700 గంజాయి కేసులు పెట్టగా వీటిలో ఒక్క విశాఖలోనే 1000 వరకు ఉన్నాయని తెలియజేశారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో గంజాయి కేసులో 376 మంది ఖైదీలు ఉన్నారని చెప్పారు. దిశ స్టేషన్లను ఎప్పటి మాదిరిగానే మహిళా పోలీస్ స్టేషన్లుగా వ్యవహరిస్తామని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాసులు, జైళ్ల శాఖ డీజే కుమార్, విశ్వజిత్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20,000 మంది పోలీసుల కొరత ఉందని, క్రమ పద్ధతిలో నియామకాలు పూర్తి చేస్తామని అనిత కొవ్వూరులో అన్నారు. కూటమి ప్రభుత్వానికి పోలీసుల సంక్షేమే ప్రధాన ఎజెండా అని స్పష్టం చేశారు. జగన్కి భద్రత కుదించాము అనడంలో వాస్తవం లేదు అన్నారు. జగన్కు ఇవ్వాల్సిన Z+ సెక్యూరిటీ, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇస్తున్నామని అన్నారు. భద్రతకు 980 మందిని పెట్టాలంటే ఎలా? జగన్ దేనికి భయపడుతున్నారు? పదవిలో ఉన్నప్పుడు పోలీసులను అడ్డుపెట్టుకుని పరదాలు కట్టుకుని చెట్లు నరికేసి ఆ భద్రతా వలయంలో తిరగడం అలవాటైపోయింది. ఈ రోజు బయటకు వస్తే ప్రజలు తంతారని భయపడుతున్నారా అని మంత్రి అనిత ఎద్దేవా చేశారు. అమెరికా నుంచి తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా పలువురు పారిశ్రామికవేత్తలు పరిశ్రమలను ఆకర్షించడంలో విజయవంతమైన సీఎం రేవంత్ రెడ్డి దక్షిణ కొరియాలోని దాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పరిశ్రమలు రాని వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో దక్షిణ కొరియా నుంచి పెట్టుబడులను సాధించగలిగారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవసరాలు, అలాగే ప్రభుత్వం సమకూరుస్తున్న సౌకర్యాలను అక్కడ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం వివరించారు. దీంతో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధమని కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ప్రతినిధులు తెలియజేశారు. ఇక అమెరికా పర్యటన ముగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు బృందం శనివారం కొరియాకు చేరుకున్నారు. అక్కడ పలు కంపెనీలు, వివిధ వ్యాపార వాణిజ్య సముదాయాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. కొరియా టెక్స్టైల్ ఫెడరేషన్ చైర్మన్ కియాక్ సంగ్, వైస్ చైర్మన్ సోయాంగ్ జూ తో సహా 25 అగ్రశ్రేణి టెక్స్టైల్ కంపెనీల అధినేతలు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో టెక్స్టైల్ రంగ విస్తృతికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కార్యాచరణ స్థానిక కంపెనీలతో పాటు ప్రపంచ స్థాయి కంపెనీలకు కూడా అనుకూలంగా ఉంటుంది అని తెలియజేశారు. వరంగల్ టెక్స్టైల్ పార్కుతో సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయని వివరించారు. బయటి దేశాల నుంచి పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీలకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని రకాల అనుమతులను వేగంగా పూర్తి చేసే వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలియజేశారు. మెగా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన హ్యూందాయ్ కొరియాకు చెందిన దిగ్గజ ఆటోమేటివ్ కంపెనీ హ్యూందాయ్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. భారత్లోని హ్యూందాయ్ మోటార్ ఇండియా ఇంజనీరింగ్ ద్వారా ఒక మెగా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన పెట్టుబడులు పెడతామని ఆ కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డికి బృందానికి తెలియజేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు బీజేపీలో టచ్లో వెళ్లారు అనే వార్తల నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్షకు సీఎం రేవంత్ రెడ్డి మరోసారి పదును పెట్టనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 1/2 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న సీఎం హైదరాబాద్ కు తిరిగి రాగానే మరో విడత చేరికలు ఉంటాయా అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. వాస్తవానికి సిపిఐ ఎమ్మెల్యేతో కలిపి 65 మంది సభ్యుల మద్దతుతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కాలం నిలవబోదు అంటూ కేసీఆర్తో సహా బీఆర్ఎస్ ముఖ్య నేతలు చేసిన ప్రకటనలతో అప్రమత్తమైన సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్షకు తెరతీశారు. ఇందులో భాగంగానే దానం నాగేందర్ మొదలుకొని 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దశలవారీగా కాంగ్రెస్ లో చేరారు. గతంలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా శాసనసభాపక్షం ఏర్పాటు చేయించి బీఆర్ఎస్ఎల్పీతో విలీనం చేయించుకున్న తీరుగానే బీఆర్ఎస్ కు చెందిన 26 మంది ఎమ్మెల్యేలతో శాసనసభాపక్షాన్ని ఏర్పాటు చేయించి సీఎల్పీలో విలీనం చేయించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక రచించారు అన్న ప్రచారం జరిగింది. బడ్జెట్ సమావేశాలకు ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయాలి అనుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపారు. కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం లేని గ్రేటర్ హైదరాబాద్ శివారు నియోజకవర్గాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, పాలనాపరమైన నిర్ణయాలను బడ్జెట్ సమావేశాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావించి
చేరికలను పెండింగ్ లో పెట్టారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇక సీఎం రేవంత్ అమెరికా పర్యటనకు వెళ్లారు. అయితే బీజేపీ పెద్దలతో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు సంప్రదింపులు జరుపుతున్నారు అన్న ప్రచారం జోరందుకోవడంలో ఆపరేషన్ ఆకర్షకు మరోమారు పదును పెట్టాలి అని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ఆయన హైదరాబాద్ కు తిరిగి వచ్చాక చేరికల ప్రక్రియ పునః ప్రారంభమవుతుంది అని, గ్రేటర్ పరిధిలోని 1/2 డజన్ మంది ఎమ్మెల్యేలు చేరే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలోని విశ్వవిద్యాలయాల పరిస్థితి నానాటికి దిగజారిపోతుంది. ఏళ్ల తరబడి ఖాళీలను భర్తీ చేయకపోవడం, రీసెర్చ్కు సమృద్ధిగా నిధులు లేకపోవడం వంటి కారణాలతో యూనివర్సిటీలో నాణ్యత క్రమంగా తగ్గిపోతోంది. ఇక ఫలితంగా ఇతర రాష్ట్రాల్లోని విద్యా సంస్థలతో రాష్ట్రంలోని యూనివర్సిటీలు, వాటి అనుబంధ కళాశాలలు పోటీ పడలేకపోతున్నాయి. తాజాగా కేంద్ర విద్యాశాఖ ప్రకటించిన నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ ర్యాంకులు దీనికి అడ్డం పడుతున్నాయి. వివిధ కేటగిరీలో ఈసారి ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, జేఎన్టీయూల స్థానాలు దిగజారాయి. యూనివర్సిటీలు, విద్యాసంస్థలోని నాణ్యతను అంచనా వేసి ఎన్ఐఆర్ఎఫ్ తాజాగా ర్యాంకులు ప్రకటించింది. రాష్ట్రంలో యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థలకు చెప్పుకోదగ్గ స్థానాలు లభించలేదు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఐఐటీలు, యూనివర్సిటీలకే వివిధ కేటగిరీలో మెరుగైన స్థానాలు దక్కాయి. యూనివర్సిటీలో పోస్టుల సంఖ్య, ఖాళీలు, రీసెర్చ్ నిధుల కేటాయింపు వంటి పలు అంశాలను ఈ ర్యాంకుల కోసం పరిగణలోకి తీసుకున్నారు. రాష్ట్రంలోని విద్యా సంస్థలు పొందిన ర్యాంకుల విషయానికి వస్తే ఓవరాల్ ర్యాంకింగ్ కేటగిరీలో 66.69 పాయింట్లతో ఐఐటీ హైదరాబాద్ 12వ స్థానంలో నిలిచింది. ఏడాది ఉస్మానియా యూనివర్సిటీ స్థానం 64గా ఉంది. ఈ ఏడాదిలో ఇది 70కి పడిపోయింది. రాష్ట్ర యూనివర్సిటీల పట్ల చాలా ఏళ్లుగా ప్రభుత్వం ప్రదర్శిస్తున్న తీవ్ర నిర్లక్ష్య వైఖరితో తాజా పరిస్థితి నెలకొంది అన్న విమర్శలు వస్తున్నాయి. ఏళ్ల తరబడి ఖాళీలను భర్తీ చేయకపోవడం, తగిన నిధులను ఇవ్వకపోవడం వంటి కారణాలతో యూనివర్సిటీలో నాణ్యత తగ్గిపోతుంది. వైస్ ఛాన్సలర్ పోస్టుల నియామకాల విషయంలోనూ ప్రభుత్వాలు నాన్చుడు ధోరణి అవలంబిస్తోంది అనే విమర్శలు వస్తున్నాయి. ముత్యాల నగరం అనే కాదు, హైదరాబాద్కు లేక్ సిటీగాను పేరుంది. 4 దశాబ్దాల క్రితం హుస్సేన్ సాగర్ తో సహా నగరం వ్యాప్తంగా నీటితో కలకలాడిన చెరువులన్నీ కూడా కాలక్రమేణా కబ్జాలకు గురై కుచించుకుపోతుండటంతో హైదరాబాద్ ఇప్పుడు లేక్లెస్ సిటీగా మారుతోంది. ఎక్కడ చూసినా ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఇప్పుడు అన్ని కాలనీలు, బస్తీలే కనిపిస్తున్నాయి. హుస్సేన్ సాగర్ వాస్తవ విస్తీర్ణం 5.97 చదరపు కిలోమీటర్లయితే ప్రస్తుత విస్తీర్ణం 4.71 చదరపు కిలోమీటర్లే ఉంది. సుమారు 21% హుస్సేన్ సాగర్ ఆక్రమణలకు గురైంది. సరూర్ నగర్ చెరువు 56%, ఈసీఐఎల్ సమీపంలోని మిర్యాలగూడ చెరువు ఏకంగా 90% మేర కబ్జా పాలయ్యాయి. వాస్తవ విస్తీర్ణంలో పోల్చితే చెరువుల్లో చాలా మటుకు 20 నుంచి 90% దాకా ఆక్రమణలకు గురయ్యాయి. 1979 నుంచి 2023 వరకు అంటే 44 ఏళ్లలో నగర పరిధిలోని చెరువుల స్థితిపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఓ నివేదిక రూపొందించింది. శాటిలైట్ చిత్రాల ఆధారంగా 56 చెరువులకు సంబంధించి వాస్తవ విస్తీర్ణం, ప్రస్తుత విస్తీర్ణంతో కూడిన సమాచారాన్ని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీకి అందజేసింది. దీని ఆధారంగా కబ్జాలపై కొరడా జరిపించేందుకు హైడ్రా సిద్ధమైంది. చెరువులు, పార్కుల పరిరక్షణ కోసం త్రిముఖ వ్యూహంతో ముందుకు వెళ్లనుంది. ఇక చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు జరిగిన అక్రమ కట్టడాల్ని కాకుండా ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఏళ్ల క్రితమే అనుమతులతో వెలిసిన భవనాలను చట్ట ప్రకారం కూల్చేస్తామని, మున్ముందు అక్రమ నిర్మాణాలు జరగకుండా చూస్తామని, చెరువులు, కుంటలను వాటి సహజ స్థితికి తెచ్చే లక్ష్యంతో పనిచేస్తామని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పేర్కొన్నారు. ఆక్రమణదారులతో పాటు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చిన అధికారులపై అక్రమ నిర్మాణాల్లో భాగంగా పథకం కంటే తుమ్మిడిహేటి బ్యారేజీ ద్వారానే తక్కువ ఖర్చుతో గోదావరి జలాలను ఎత్తిపోయవచ్చని ముందు నుంచి వాదిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఆ ప్రాజెక్టును నిర్మించేందుకు అడుగులు వేస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని తుమ్మిడిహేటి వద్ద ప్రాణహిత నదిపై బ్యారేజీ నిర్మించేందుకు సన్నాహాలను ప్రారంభించింది. ఈ క్రమంలో తుమ్మిడిహేటిపై కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ గతంలో చేసిన సర్వే ఫలితాలను పునః పరిశీలన చేయించే పనిలో పడింది. ఆ ఫలితాల ఆధారంగా డీపీఆర్ కు తుది రూపు ఇచ్చి అనుమతుల కోసం కేంద్ర జలవనరుల సంఘంలో దాఖలు చేయనుంది. గతంలో తుమ్మిడిహేటి నుంచి ఎలంపల్లికి నీటిని తరలించాలి అని ప్రతిపాదించగా తాజాగా గ్రావిటీతో సుందేళ్ల బ్యారేజీకి నీటిని తరలించాలి అనే కొత్త ప్రతిపాదనను ప్రభుత్వం తెర మీదకు తెచ్చింది. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ప్రతిపాదిత ప్రాంతం నుంచి 71.5 కిలోమీటర్ల దాకా కాలువల నిర్మాణం కూడా గతంలోనే పూర్తయింది. అయితే బ్యారేజీ నిర్మాణం జరిగితే 71.5 కిలోమీటర్ల దూరం దాకా మోటార్లు లేకుండా నీరు గ్రావిటీతో రానుంది. అక్కడి నుంచి తక్కువ సామర్థ్యం కలిగిన పంపుల ద్వారా ఎలంపల్లికి నీటిని తరలించవచ్చు అని గతంలో ప్రతిపాదించారు. అయితే తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీతో సుందేళ్ల బ్యారేజీలోకి నీటిని పంపించవచ్చు అని అధికారులు తాజాగా అభిప్రాయానికి వచ్చారు.
కాళేశ్వరంతో పాటే తుమ్మిడిహెట్టిని కడతామని కేసీఆర్ ప్రకటించారు. తర్వాత తుమ్మిడిహెట్టి గాలగర్భంలో కలిసిపోయింది. తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణాన్ని ప్రాధాన్య జాబితాలో పెట్టుకున్న ప్రభుత్వం అదే సమయంలో ఎన్డీఎస్ఏ తుది నివేదిక ఆధారంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజీలపై నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోంది. ఆయా బ్యారేజీల పునరుద్ధరణ, వాటిలో ఎంత నీటిని నిల్వ చేయాలి, ప్రాజెక్టుల నిర్వహణ, మాన్యువల్స్ తదితర అంశాల్లో ఎన్డీఎస్ఏ సూచనలు పాటించాలని భావిస్తోంది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖకు కొత్త అధ్యక్షుడి నియామకం ఆ పార్టీ జాతీయ నాయకత్వానికి కత్తిమీద సాములా మారింది. కమల దళపతికి అవకాశం దక్కించుకునేందుకు పలువురు నేతలు పోటీ పడుతుండడం, ఒకరిపై ఒకరు ఎత్తులపై ఎత్తులు వేస్తుండటంతో అధ్యక్షుడి ఎంపికలో చెక్ మేట్ సాగుతోంది. దీనికి తోడు ముఖ్య నేతల మధ్య సయోధ్య లేకపోవడంతో పాటు అంతర్గతంగా లుకలుకలు బయటపడుతుండడం సమస్యగా మారింది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్న ఒక సీనియర్ నేతకు గతంలో పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన కీలక నేత ఒకరు చెక్ పెడుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పోటీ ప్రధానంగా ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ చంద్రరావు మధ్య ఉంది అని తెలుస్తోంది. రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి పేరును కూడా జాతీయ నాయకత్వం పరిశీలిస్తోంది అని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు తమకు అవకాశం ఇవ్వాలని కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా జాతీయ నాయకత్వాన్ని కోరుతుండడం ఆసక్తి రేపుతోంది. పార్టీ సంస్థాగత నియమావళి ప్రకారం అయితే తొలుత సభ్యత్వ నమోదు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలి. అనంతరం రాష్ట్ర శాఖకు అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించాలి. కానీ ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేసరికి కనీసం 5-6 నెలలు పడుతోంది. రాష్ట్ర పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా బీజేపీ షెడ్యూల్తో ఉండిపోగా ఆయనకు అదనంగా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జ్ బాధ్యతలను కూడా పార్టీ నాయకత్వం అప్పగించింది. దీంతో ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా స్థానిక కార్యక్రమాలకు సమయం కేటాయించలేకపోతున్నారు అని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఇక ఈ నేపథ్యంలో త్వరలోనే కొత్త అధ్యక్షుని జాతీయ నాయకత్వం ఖరారు చేస్తుందని విస్తృత ప్రచారం జరుగుతోంది. సీతారామ ప్రాజెక్టును నిర్మించాలని కేసీఆర్ తలపెట్టిన సమయంలో కోర్టులో కేసులు వేసి కాంగ్రెస్ అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు రిబ్బన్ కట్ చేసేందుకు వీళ్లూరుతున్నారు అని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సీతారాంలోని 5 ప్యాకేజీలు తమ హయాంలోని పూర్తయ్యాయని, మరో 3 80% పనులు చేశామని వెల్లడించారు. అన్ని కష్టాలు అధిగమించి బీఆర్ఎస్ హయాంలో నిర్మాణం పూర్తి చేస్తే ఆ క్రెడిట్ కొట్టేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తుందని విమర్శించారు. ఇక తెలంగాణ భవన్లో మాట్లాడిన సీతారామ ప్రాజెక్టు ప్రారంభానికి సన్నాహక సమావేశం పేరిట కాంగ్రెస్ నేతలు హడావిడి చేస్తున్నారని, రోజుకో మంత్రి ప్రాజెక్టు సందర్శనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఆర్డర్ ఇచ్చిన బస్సులకు జెండాలు ఊపుతూ తాము మంజూరు చేసిన పథకాలకు చెక్కులు పంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కాలం గడుపుతోంది అని ఎద్దేవా చేశారు. కలుషిత ఆహారం కారణంగానే సంక్షేమ హాస్టల్లోని విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్నారని, గ్రామాల్లో పారిశుద్ధ్యం కొరవడంతో డెంగీ ప్రబలుతోంది అని అన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. ఈడీ, సీబీఐ నమోదు చేసిన కేసులో మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నేను సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కలిగించలేము అని స్పష్టం చేసింది. ఈడీ, సీబీఐ తనపై నమోదు చేసిన కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఈ నెల 8న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక తనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు జూలై 1న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్లతో కూడిన సభ్య ధర్మాసనం విచారణ జరిపించింది. ఇక కవిత తరపున సీనియర్ న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఈ కేసులో కవిత గత 5 నెలల నుంచి జైల్లోనే ఉన్నారని తెలియజేశారు. దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ ఇప్పటికే ఛార్జ్షీట్లు దాఖలు చేశాయని వెల్లడించారు. ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలు వరుసగా మధ్యంతర, సాధారణ బెయిల్ పొందారు అని వివరించారు. దర్యాప్తు సంస్థల వాదనలు విన్న తర్వాతే నిర్ణయం వెల్లడిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల కట్టడి చర్యలో భాగంగా 26 ప్రభుత్వ ఆసుపత్రులు ఏర్పాటు చేసిన డి అడిక్షన్ కేంద్రాలు పరిశీలించామని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వెల్లడించింది. వాటిలో కొన్ని కేంద్రాలు బాగా పనిచేస్తుండగా కొన్నిటికి జిల్లా అధికారుల నుంచి ప్రోత్సాహం అవసరమని పేర్కొంది. ఇక కొన్ని కేంద్రాలు పూర్తిగా మూతపడ్డాయని, జిల్లా అధికారులు వాటిని తిరిగి తెరవాల్సి ఉంది అని తెలియజేసింది. ఇక ఈ 26 కేంద్రాల్లోనూ 12 ప్యానెల్ డ్రగ్ టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉంటే మాదక ద్రవ్యాలు బారిన పడిన వారిని ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది అని అభిప్రాయపడింది. లావణ్య సినీ నటుడు రాజ్ తరుణ్ కేసులో డ్రగ్స్ వ్యవహారం నిజమేనని తేలింది. వారికి మాదక ద్రవ్యం సరఫరా చేసిన కీలక నిందితుడిని విజయవాడ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. వాస్తవానికి ఒక కేసులో ఈ నిందితుడిని అరెస్ట్ చేస్తే ఇందులోకి లావణ్య, రాజ్ తరుణ్ ఎపిసోడ్ వచ్చి చేరింది. ఇక రాజ్ తరుణ్ తో తనకు పరిచయం ఉంది అని, ఆ పరిచయంతోనే రాజ్ తరుణ్ లావణ్యలకు డ్రగ్స్ సరఫరా చేశానని ఈ కేసులో నిందితుడు రావి సాయి మస్తాన్ రావు అలియాస్ మస్తాన్ సాయి అంగీకరించినట్లు సమాచారం. ఇక సాయి మస్తాన్ రావును సెబ్ నిఘా అధికారులు విజయవాడకు తరలించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 2 బాలికలను మాయమాటలతో అపహరించిన కేటుగాన్ని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. బాలికలను రక్షించి తల్లి చెంతకు చేర్చారు. ఒడిశాకు మహిళ భర్త నుంచి విడిపోయి 2 కుమార్తెలు, 1 కుమారుడితో తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో నివసిస్తున్నారు. కుమార్తెలు కాకినాడలోని హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. విజయనగరం జిల్లా బతిరేజూరు మండలం పెదమన్నపురానికి చెందిన మారోజు వెంకటేష్ అనే యువకుడు వీరు నివసిస్తున్న ఇంటి
పై గదిలో అద్దెకుంటున్నాడు. ఇప్పిస్తాను అని నమ్మించి చిన్న కుమార్తెతో పాటు విజయవాడకు తీసుకువెళ్లి లాడ్జీలో ఉంచాడు. ఆమె వద్ద డబ్బులు తీసుకుని రైల్వే స్టేషన్లో సీసీ కెమెరాల ముందు నిలబెట్టి అటెండెన్స్ గా నమ్మించాడు. ఇక తర్వాత ధవళేశ్వరం నుంచి ఆమె కుమారుణ్ణి కూడా ఆమె ఉంటున్న లాడ్జీ వద్దకు తీసుకువచ్చి అప్పగించాడు. గత నెల 21న అక్కడున్న చిన్న కుమార్తెను ధవళేశ్వరం తీసుకువచ్చి ఇద్దరు బాలికలను హాస్టల్లోకి తీసుకువెళ్తున్నాను అని ఫోన్లో వారి తల్లితో మాట్లాడించారు. తర్వాత వెంకటేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. దీంతో తల్లి ధవళేశ్వరం పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసి 4 పోలీసు బృందాలను పలు జిల్లాలకు పంపించామని ఎస్పీ వివరించారు. నెల్లూరులో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నామని అన్నారు. దేశ రాజధానిలో ఎర్రకోటపై వరుసగా 11వ జాతీయ జెండా ఎగురవేసిన తొలి కాంగ్రెసేతర ప్రధానికి మోదీ రికార్డు సృష్టించనున్నారు. ఇక ఇంతకు ముందు కాంగ్రెస్ నుంచి జవహర్లాల్ నెహ్రూకు మాత్రమే ఈ ఘనత సాధించారు. వచ్చే సంవత్సరం మళ్లీ జెండా ఎగురవేస్తానని గతేడాది ఆగస్టు 15న ప్రకటించి మోదీ జోస్యం ఇప్పుడు నిజం కానుంది. విధి నిర్వహణలో ఉన్న వైద్యురాలపై దారుణంగా అత్యాచారం చేసి ఆమె ప్రాణాన్ని బలి తీసుకున్నా అనే దోష భావన ఎక్కడా లేదు. దొరికిపోతే శిక్ష పడుతుంది అన్న భయం లేదు. పోలీసులు తనను పట్టుకుంటున్నప్పుడు కూడా అతడి కళ్లలో ఎలాంటి పశ్చాత్తాపమూ లేదు. వారు తనను ప్రశ్నిస్తున్నప్పుడు నిర్లక్ష్యపు సమాధానాలు చెప్పాడు. ట్రైనీ డాక్టర్పై అత్యాచారానికి పాల్పడడానికి ముందు 2 సార్లు రెడ్ లైట్ ఏరియాలకు వెళ్లినట్లు చెప్పాడు. సంజయ్ రాయ్ మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దాన్ని పరిశీలించగా దాని నిండా అశ్లీల చిత్రాలే కనిపించాయి. ఆమెపై అత్యాచారం జరిపిన తర్వాత నింపాదిగా ఇంటికి వెళ్లిన సంజయ్ రాయ్ హాయిగా నిద్రపోయి ఉదయం 9 గంటలకు లేచి రక్తపు మరకలు ఉన్న తన దుస్తులను తీరిగ్గా ఉతుక్కున్నాడు అని కోల్కతా నగర పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ తెలియజేశారు. ఆమెను హత్య చేసిన తర్వాత మృతదేహం పైన సంజయ్ రాయ్ లైంగిక దాడికి పాల్పడడానికి కొన్ని ఆధారాలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ కేసును వీలైనంత త్వరగా ఛేదించాలని పోలీసులను బెంగాల్ సీఎం మమతా ఆదేశించారు. మృతురాలి కుటుంబ సభ్యులను సీఎం మమతా పరామర్శించారు. వచ్చే ఆదివారం నాటికి కేసును ఛేదించలేకపోతే దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తామని వెల్లడించారు. సీబీఐకి ఇవ్వడానికి మాకేమీ అభ్యంతరం లేదు గాని ఆ సంస్థ విజయాల శాతం చాలా తక్కువ అంటూ మమతా వ్యాఖ్యానించారు. ఇంత ఘోరానికి పాల్పడిన వారికి మరణశిక్ష పడేలా చేస్తాను. విదేశాల్లోని అదానీ గ్రూప్ లో సెబీ చైర్మన్ మాధవి భోజ్కి అక్రమ పెట్టుబడులు పెట్టారు అంటూ హిండెన్బర్గ్ సంస్థ చేసిన ఆరోపణ బీజేపీ కాంగ్రెస్ మధ్య తీవ్ర వాగ్వాదానికి కారణమైంది. ప్రతిపక్షాలన్నీ ఈ విషయంలో ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నాయి. ఇక అదానీ వ్యవహారంపై సెబీ దర్యాప్తు చేస్తుండగానే ఈ వివరాలు బయటపడ్డాయి అని, దీన్ని బట్టి భారీ కుంభకోణం జరిగిందని భావించవచ్చు అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఆరోపించారు. ఇక అదానీ గ్రూప్ లో 20,000 కోట్లకు పైగా బినామీ లావాదేవీలు జరిగాయని, విద్యుత్ బొగ్గు పరికరాల్లో అధిక ధరల్లో ఇన్వాయిస్లు జారీ చేశారని, భారీ ఎత్తున నగదు అక్రమ చలామణి జరిగింది అని జయరాం రమేష్ మండిపడ్డారు. బంగాళాఖాతంలో అదొక అందాల పగడపు దీవి. మొత్తం విస్తీర్ణం 3 చదరపు కిలోమీటర్లే. కానీ ఎంతో వైవిధ్యం, అంతకు మించిన ప్రకృతి సౌందర్యం, ప్రత్యేకించి సైనిక పరంగా అత్యంత వ్యూహాత్మక ప్రాంతం. దీంతో అమెరికా కన్నుబడింది. ఇక అక్కడ స్థావరం ఏర్పాటు చేస్తామంటూ బంగ్లాదేశ్ ను కోరింది. అయితే దేశాధినేత ససేమిరా అన్నారు. తన ప్రతిపాదనను కాదు అన్నందుకు ఆమెపై అగ్రరాజ్యం పగబట్టింది. పదవి నుంచి దించేసే వరకు నిద్రపోలేదు. ఇదంతా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పదవీచ్యుతి వెనుక ఉన్న